అయ్యమ్మా మీ పేరు? గాలిపైడమ్మ. ఎక్కడి నుంచి అండి మీరు? మాది పినగాడి. ఏం చేస్తుంటారు? నేను దేవస్థానంలో ఇది ఆయం పని చేస్తాను. ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తాడు అనుకుంటాను. ఏంటి చంద్రబాబు నాయుడు రారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రారా? మా జగనే కావాలి. ఎందుకండి? అంటే ఆయన ఏం చేశారు? అయితే మాకు అన్ని మేలు చేశారు. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడైతే మాకు ఇల్లు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. తర్వాత మా ఆయనకేమో 200 పెన్షన్ రాశారు. ముందు రాస్తే ఏమైందంటే పార్టీ మూలంగా తీసేశారు. ముందు జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని మేలే జరిగాయి. జగన్ వచ్చిన తర్వాత పింఛను వచ్చింది. తర్వాత నాకు 18,000 వచ్చాయి. అతని మూలంగా అతనికే మేము వేస్తాం ఒకటి. మరి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఉన్నారు కదా, అతను కూడా చాలా బాగా చేశారు కదండి. ఏటి చేశాడమ్మా? మా అన్నట్టోళ్ళకి పేదోళ్ళకి అది చూడలేదు, ఉన్న వాళ్ళకి అదే చూశాడు. ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చాడు, నేనోళ్ళకేమో ఇల్లు ఇవ్వడం మానేశాడు. మరి ఇప్పుడు జగన్ గారు కూడా అందరికి ఇచ్చారంటారు ఇల్లు? ఇప్పుడు వస్తాయి, అతను ఎక్కితే మళ్ళీ ఇప్పుడు ఇస్తాననేసి వాగ్దానం చేశాడు కదా, ఇస్తాడని. మరి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కదా ఇస్తానని చెప్పి. ఎక్కడ ఇచ్చాడమ్మా? అక్కడ కోటనోడు పాలెం అనేసి ఉంది మా ఊరు శివారిని, అతనికి అందరికీ ఇచ్చాడు. గొర్రపిల్లి సరిపిల్లి అన్నిటికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మేము ఎస్సీ వాళ్ళవి, మాకు ఒక్కరికంటే ఇల్లు ఇవ్వలేదు. కరెంటు కూడా ఇచ్చాడు కాదు. అతను సీఎమ్మ ఇయ్యటమ్మా జగన్ లాన్ వచ్చాకే మాకు అన్నీ వచ్చాయి. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకా బాగా చేస్తానని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏడు చేస్తాడు, అలాగా అంటాడు. తీరమోసి పదవి ఎక్కిపోతాడు. అమ్మ చేతికేం అరిసేకేం బెల్లం రాసేస్తాడు, వెళ్ళిపోండి అమ్మ అంటాడు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చేస్తానని చెప్పి అంటున్నారు కదా, మరి అతని గురించి అండి? ఏమి అతనే చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు పసుపు కొంకట్టు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఏ జగన్ వచ్చాడు ఎట్లేదా? జగన్ ఉన్నోడికి ఇస్తున్నాడు డబ్బు సర్దుకోమని, పేదోడికి ఇవ్వలేదు. తెలుసుకో బాగు నువ్వు. చంద్రబాబు నాయుడు చింతపల్లికి బాగా ఆలకయ్యు. మా గుళ్ళు కాళ్ళు రోడ్లు వేసారు, మాకు ఫిషింగ్ ఆర్బర్లో రోడ్డు వేసారు, మాకు ఇంటికో కొలి ఇచ్చారు. ఇతను ఏమని ఇచ్చారా మాకు? మేము ఇల్లు కాదు ఉన్నోళ్ళకి ఇచ్చేసాడు అతను. అది మీకు గాలి మేలు చేశాడు, మాకేమేలు చేయలేదు. 200 పింఛన్ ఇది ఏది ఎక్కడ అప్పటి నుంచి ఇచ్చినాడు. పేదానివే కాదు, కరినోళ్ళలో పంచుకోడు. పంచుకుంటున్న రాబాయి పేదోళ్ళకి ఇవ్వలేదు. జగన్ డబ్బు ఇచ్చాడు ఎక్కడో గానీ. మేమంతా చంద్రబాబు నాయుడుకే వేస్తాం. మేము ఎవరు ఎవరికి వేస్తారో జగన్ ఏంటి ఇచ్చాడు అంటాడు. జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని వచ్చాయి. చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు ఏంటి ఇవ్వలేదు. పసుపు కుంకుమ డబ్బులు అన్నాడు. ఇవ్వలేదు జగన్. చంద్రబాబు నాయుడు ఏంటి ఇచ్చాడు? రాజ్యం బాగుంది. ఉల్లిపాయలు కేజీ ఎంత అమ్మా? మిరపకాయలు కేజీ ఎంత అమ్మా? బియ్యం ఎంత అమ్మా కేజీ? నూనె ఆయిల్ ఎంత అమ్మా కేజీ? అంతా పిరిమేనా? మనం మనకు పంచుతున్నా ఇంట్లో ఎవరింట్లో ఇచ్చలేదు. ఒక మాట అంటాను, చెత్త దొక్కులకి ఎవరు ఎట్టారేట బెగ్గట్లా? చిన్న గుండ్లు కానిస్తున్నాం, చెత్త దొక్కులు కట్టారేట బెగ్గట్లా? బెగ్గట్లు ఎట్టారు, ఎన్ని చేతులు ఎట్టారు బెగ్గట్లు? ఏం కడతారు? చెత్త పారబోతే పోవడము. ఆయనకి దబ్బే. కరెంట్ ఎంత వస్తుంది బిల్లి? అంతా మనమేనా తీస్తున్నారు, అతను మనకే పంచుతున్నారు. చెప్పుకో నన్ను అతను